కాండ్వి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కాండ్వి తయారీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, మాకు ఇందాక ఏమీ అర్థం కాలేదు మీరు చెప్తుంటే. సో ఇప్పుడు మేము చూస్తాం అనమాట ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నది. చూడండి, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలా? అవసరం లేదు, బాయిల్ చేసుకో. ఓకే, బౌల్ కావాలి. ముందుగా బేసన్ వేసుకోండి. శనగపిండి. శనగపిండి, అన్ని కలిపి మసాలా పరాటా చేసాం కదా. అవును. ఇప్పుడు అలానే అన్ని మసాలాలు బేసన్లో కలిపేయాలి, శనగపిండిలో మిక్స్. ఓహో, ఓకే. ఇందులోనే పసుపు వేసుకుందాం, చిటికెడు. సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, ఇది కూడా స్నాక్స్ ఐటమే. కరివేపాకు వేద్దాం. దాని తర్వాత పెరుగు. దీంట్లో స్పెషల్ ఏంటి టేస్ట్ అంటే పెరుగు. ఓహోహో, ఓకే. అంటే పెరుగు కమ్మని పెరుగా లేదంటే కాస్త పులిసిన పెరుగు బాగుంటుందా? కమ్మని పెరుగు. కమ్మని పెరుగుతోటే బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసుకుందాం. మసాలా వేస్తాం. అంటే మనము ఈ పెరుగుతోటే డో ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. పెరుగుతోనే. కొన్ని వాటర్ వేసుకున్నాం, గట్టిగా ఉంది కాబట్టి. ఓకే. స్టవ్ వెలిగించుకుందాం. మిక్స్. ఆయిల్ వేసుకుందాం. మీరేం చూసారండి మహారాష్ట్రకి వెళ్ళి? మహారాష్ట్రకి వెళ్ళి పర్వాలేదు, కవర్ చేశాను. ముంబై, పూణే. ఓహో, ఆల్ అన్నీ చూసుకుని వచ్చారు ఇంకా ట్రిప్? అంతే. ఓకే, ఆవాలు వేద్దాం. కాస్త జీలకర్ర. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కరివేపాకుకి చాలా కోపం ఎక్కువ అంట. కాస్త నిమ్మరసం వేసుకుందాం. లాస్ట్కి వేసుకోవాలి నిమ్మరసం. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకుందాం. ఓహో, దీంతో కలుపుతారా? కలుపు. కొన్ని వాటర్ వేసుకుందాం, చిక్కగా ఉంది కాబట్టి. కొంచెం వామ్ వేసుకుందామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకు సరిపోతుంది. ఇంకా శనగపిండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి బాడీకి రాకుండా. చాలా తక్కువ తింటాం కదండి శనగపిండి. అవును, అది తిన్నప్పుడు ప్రతిసారి కూడా సంథింగ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా. కొద్దిగా వేగింది, కొబ్బరి తురుము వేద్దాం. ఓకే. ఇది టేస్ట్ గురించి, నమ్మలేటప్పుడు టేస్ట్ ఉండాలి కదా, పిల్లలకి టేస్ట్గా ఉండడానికి ఇది కొబ్బరి తురుము. అన్నిట్లోని కొబ్బరి వేసుకుంటే అంతకన్నా మించింది ఆరోగ్యం ఇంకోటి ఉండదు అసలు. ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం? డిష్ అవుట్ చేయాలా? ఇంకేదన్నా ఉందా? అది ఇంకా ప్రాసెస్ ఉంది. ఇంకా ఉందా? అండి. ఓకే, ఏం చేస్తాం ఇప్పుడు? ఇప్పుడు చపాతీ చపాతీలాగా రోల్ చేసుకుంటాం దాన్ని. ఓకే. ఒక ప్లేట్ పైన ఆయిల్ పోసేసి ఈజీగా వస్తుంది అలా చేస్తాం. ప్లేట్ పైన చేసుకోవాలంటారు? ప్లేట్ పైన, స్టీల్ ప్లేట్ పైన చేసుకుంటే ఈజీగా వస్తుంది అది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు ఉండల్లాగా చేస్తాం. సో అంతే మొత్తం ఒకసారి అంతా చేతితోటి బాగా మెదిపేసుకుంటే మిక్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది స్నాక్స్ ఈ ఉండల కింద చేసినప్పుడు. కాండ్వి రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాంద్వి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. కాంద్వి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు, నిమ్మరసం పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కి నూనె రాసి ఈ మిశ్రమాన్ని వేసి కలిపి ఉండలాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాండ్వి రెడీ.